మనకు గో ఆధారిత మిద్దె తోటలు ఈ యొక్క కార్యక్రమానికి విచేసిన పెద్దలు వెంకట్ నివాస్ గారు, వారు సంఘ ప్రచారకులు, మనకు మార్గదర్శనం చేస్తారు. సో దయచేసి మళ్ళీ నిశ్శబ్దంగా ఉందాం. గోసేవ ద్వారాను ప్రారంభించిన కాబట్టి గోమాతని కలుసుకొని మనం కొంచెం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నేను సురభిమంత్రాన్ని చెప్పిస్తాను, మీరు కూడా నాకు పలకండి. శ్రీ సురభే నమః, శ్రీ సురభే నమః, శ్రీ సురభే నమః, శ్రీ సురభే నమః. జై గోమాత. సహజంగా మనం సమావేశానికి వచ్చినటువంటి విషయ ప్రస్తావనలో ప్రతి ఒక్కరి దీంతో మాట్లాడడం జరిగింది. కాబట్టి వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ, నా ముందర కూర్చున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు విషయ ప్రస్తావన అందరూ చేసేశారు. కానీ ఎక్కడ మొదలైంది అనేటువంటిది నేను మొదలుపెట్టేటువంటి ప్రయత్నం నేను చేస్తాను. సహజంగానే మానవ జన్మ అనేటువంటిది చాలా దుర్లభమైనటువంటిది. మానవ జన్మ ఊరికే రాదండి. బహుశా ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప మా అనక ఆ అవకాశం రాదు. నేనేమంటానంటే 84 లక్షల జీవరాశులలో ఈ మానవ జన్మ అనేటువంటిది చాలా దుర్లభమైనటువంటిది, కోరుకుంటే తప్ప రాదంటారు. కానీ భగవంతుడు కూడా బహుశా అప్పుడప్పుడు పరీక్షిస్తాడు అంటారు. కానీ మానవుడి యొక్క కర్తవ్యం ఏంటి, మానవుడి యొక్క దుర్లభమైనటువంటి అర్థం ఏంటి అనేటువంటి విషయానికి వస్తే కొన్ని విషయాలు ఇట్లా గుర్తుకొస్తుంటాయి. మామూలుగానే మనిషి అని అంటేనే అన్నిటితో పాటు ఈర్ష, ద్వేషం, స్వార్థం, నిస్వార్థం దీని మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. అటువంటి భాషలోనే మనుషులం కదా, భగవంతుడికే తప్పలేదు ఆ తిప్పలు. కాబట్టి భగవంతుడు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా భగవన్నామస్మరణలో ఉండే మనము చిన్న ఒక పల్లెటూరులో ఓ వ్యవసాయదారుడు నాగలి ప్రారంభించగానే ఒక్కసారి ఆ భగవంతుడిని తలుచుకున్నాడట. తలుచుగానే పైన ఉన్నటువంటి భగవంతుడు తథాస్తు అని ఆశీర్వాదం ఇచ్చాడు. అది చూసినటువంటి పక్కనే ఉన్నటువంటి నారద మహర్షికి మనసులో ఎక్కడో కొంచెం మొదలైంది. ఏం మొదలైందో మీకు అర్థమైంది అనుకుంటా. 24 గంటలు నేను ఎప్పుడు నారాయణ 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 అంటూ ఉంటాను, నాకు ఎప్పుడు కూడా కనీసం చెయ్యట్టి ఆశీర్వదించలేదు. ఒక్కసారి అట్లా ఒక వ్యవసాయదారుడు అట్లా అనగానే ఇట్లా అనేసరికి అది గమనించినటువంటి భగవంతుడు ఏమంటాడంటే, ఎక్కడో ఒక చోట ఈయనకు చెప్పాలి కదా అనే ఆలోచనతోని నారద ఒక్కసారి కొంచెం వెళ్ళి ఒక మట్టి కుండలో నిండుగా నెయ్యితో నిండినటువంటి మట్టి కుండను తీసుకొని అంటాడు. వస్తాడు నారదుడు. వచ్చేసిన తర్వాత ఏం లేదు, నేను ఏదైతే కూర్చున్నాను కదా ఈ పర్వతం చుట్టూ ఒక ప్రదక్షిణ చేసుకున్నా అంటాడు. సరే అంటాడు నారదుడు. ఆ బయలుదేరే ముందు ఒక హింట్ ఇస్తాడు. ఏమంటే ఈ కుండలో ఉన్నటువంటి నెయ్యి ఒక చుక్క కూడా కింద పడకూడదు అని అంటాడు. సంతోషం, ఓకే అంటాడు. ఇక అలా నారదుడు వెళ్ళిపోతాడు. మళ్ళీ ఒక ప్రదక్షిణ పూర్తి చేసుకొని వచ్చేసరికి బహుశా దైవలోకంలో ఒక గడియ గడిచి ఉంటుంది, అదే మన భూలోకంలో 24 గంటలు గడిచి ఉండొచ్చు అనుకోండి ఉదాహరణకి. అలా గడిచిన తర్వాత వచ్చిన పెట్టేస్తాడు. అక్కడ పెట్టిన తర్వాత ఏం నారద ఎంత సమయం పట్టింది? ఏం లేదు స్వామి, ఒక గడియ సమయం పట్టింది. ఓకే, ఈ గడియ లోపల నన్ను ఎన్నిసార్లు తలుచుకున్నావు? నిన్నెక్కడికి వెళ్ళి తలుచుకోదు స్వామి, ఇందులోకి ఒక చుక్క కూడా కింద పడకుండా నువ్వు అనుమన్నావు కాబట్టి ఈ చుక్క కింద పడుతుందో లేదో, కింద పడుతుందో ఏమని అనుమానంతోనే ఇట్లా ప్రదక్షిణ చేసి వచ్చాను. ఒక్కసారి భూలోకానికి కాస్త వెనక్కి తిప్పి ఇదే చిన్న వ్యవసాయదారుడు వ్యవసాయం ప్రారంభించే ముందు భగవన్నామస్మరణ చేసినటువంటి వ్యక్తి ఈ 24 గంటల్లో నువ్వు ఎక్కడెక్కడ ఎలా తలుచుకున్నాడో చూస్తావా అని అంటాడు ఆయన. చూస్తాడు ఆయన. చూపెడితే ప్రతి క్షణము కూడా మనం భగవన్నామస్మరణలో ఉంటాం. ప్రతి క్షణం మనం భగవన్నామస్మరణ రానటువంటి సంఘటన అంటూ ఉండదు. కూర్చున్నా రామ అంటాం, లేచిన్నా అంటాం, చివరికి తగ్గినా తుమ్మినా ప్రతి క్షణం ఎదురుగా ఎవరైనా ఎదురైనా కానీ మనం భగవన్నామస్మరణలోనే ఉంటాం. అది మన మనస్తత్వం. ఇది ఇంత చెప్పినప్పటికీ నారదుడికి ఎందుకో మనసులో అది సంతృప్తి ఉండదు. దాని కారణంగా ఏమంటాడంటే ఇది కాలేదు కదా. ఒక్కసారి నారదుని భూలోకానికి వెళ్ళి ఒక కుళ్ళిపోయినటువంటి చెత్తలో నుండి ఒక చిన్న చీడ పురుగు జన్మనెత్తుతోంది, దాని చెవిలో నా పేరు చెప్పొస్తావా నారద అంటాడు. సరేలే అంటాడు. భూలోకానికి వస్తాడు. చీడపురుగు అప్పుడప్పుడు జన్మనెత్తుతుంది. అది పుట్టగానే దాని చెవిలో చెప్తాడు. ఆ పుట్టుకొని చనిపోతుంది. చనిపోగానే మళ్ళీ వస్తాడు. ఇప్పుడిప్పుడే సీతాకోక చిలక రెక్కలు విప్పుకొని బయటకు వస్తుంది, దాని చెవిలో చెప్పమంటాడు. అలా చెప్తాడు. అది కూడా చనిపోతుంది. చనిపోయిన తర్వాత మళ్ళీ వస్తాడు. అడవిలో ఒక లేడీ జింక తన సంతానాన్ని కంటుంది. అది కనగానే దాని చెవిలో చెప్పమంటాడు. అది కూడా చెప్తాడు. అది చనిపోతుంది. నారదుడికి ఎప్పుడో మొదలవుతుంది పాపం.
అయినప్పటికీ భగవంతుడి మీద ఉన్న విశ్వాసంతో మళ్ళీ వచ్చిన తర్వాత భూలోకానికి వెళ్ళి గోమాత ఆవు ఇప్పుడే లేగదూడని కంటోంది, దాని చెవులు చెప్పిరా అని అంటాడు. ఇప్పటి వరకు ఏం జరిగాయి? మూడింటిలో ఎక్కడ చెప్పినా మూడు కూడా పుట్టుకోమన్నాయి. ఎవరి చెవులు దేవుడి పేరు చెప్తే అది పుట్టుకోమన్నాయి. ఇప్పుడు చెప్పక మళ్ళీ ఈ ఆవు చెవులు చెప్తే గోహత్య మహాపాతకం కదా, 33 కోట్ల దేవతలకు నిలయము. కాబట్టి ఏమవుతుందో అని అనుమానం ఉంది, భగవంతుడి మీద విశ్వాసం ఉంది. దాని కారణంగా భూలోకానికి వస్తాడు. వచ్చిన తర్వాత ఆవు ఎప్పుడైతే లేగదూడని కంటుందో ఆ పుట్టినటువంటి ఆ చిన్న లేగదూడ చెవిలో చెప్పగానే అది చనిపోతుంది. లబోదిబో అనుకుంటూ భగవంతుడి దగ్గరికి వెళ్ళి, ఏం భగవంతుడా ఇది, గోహత్య మహాపాతకం అనేటువంటి ఆ పాపాన్ని నాకుండా అడిగట్టావు, ఇది నీ భావ్యం కాదు కదా అని అంటే, ఏం లేదు చిట్ట చివరిది అంటాడు. ఈ దేశం యొక్క రాజు పెళ్ళి 25 సంవత్సరాలైంది, ఆయనకు పుట్టక మగ సంతానం పుట్టింది, ఆయన బారసాల ఉంది, ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్ళొస్తావా అంటాడు. ఇక మీకు అర్థమైంది అనుకుంటా. 4 జరిగాయి. ఎవరి చెవిలో చెప్తే వాళ్ళు చేసి ఇవ్వన్నారని అయిపోయిన తర్వాత ఇప్పుడు పుట్టిన తర్వాత ఈయన చెవిలో చెప్తే ఇక నా పరిస్థితి ఏం కాను. తెలంగాణలో ఒకరి దగ్గరికి తీసుకెళ్తారు చూడండి, దేనికి? మెడలో వేపాకులు కప్పేసి 2 చేతుల్లో, దేనికి? బలివ్వడానికి. బహుశా నారదుడి పరిస్థితి కూడా అయింది. కానీ భగవంతుని మీద ఉన్నటువంటి విశ్వాసం అక్కడి వరకు నడిపిస్తుంది కదండి, అక్కడికి తీసుకెళ్తుంది. భగవంతుడు ఆ రాజ అంతఃపురంలోకి ప్రవేశిస్తాడు. నారదుడు ప్రవేశించగానే సాక్షాత్తు నారదుడు అంటే దేవరిషి కాబట్టి ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి వస్తుంటే, ఆ స్వాగత మేళతాళాలతో ముందుకెళ్తుంటే ఈయనకు బలిపీఠంపై బలి ఇవ్వడానికి తీసుకెళ్తున్నటువంటి పశువు కనబడుతుంది. ఎందుకంటే 4 జరిగినటువంటి సంఘటనలుగా జరిగాయి. మళ్ళీ ఇప్పుడు 5వది కూడా నాది ఇదే పరిస్థితి కదా, ఏం అవుతుందో తెలియదు. అయినప్పటికీ భగవంతుడి మీద ఉన్నటువంటి విశ్వాసం ముందుకు నడిపిస్తుంటే, ఉయ్యాలలో ఎక్కడో చిన్న బాలుడు అల్లారు ముద్దులు ఉన్నాడు, మంచిగా ఆడుకుంటుంటే ఆయన దగ్గరికి వెళ్తాడు. ఆయన వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? భగవన్ నామస్మరణ చేయాలి. పూర్తి భారం అంతా భగవంతుడి మీద పెట్టేసి ఆ అబ్బాయి చెవిలో ఒక్కసారి ఆ భగవన్ నామస్మరణ చేస్తారు. దిగ్గున లేచి ఆ అబ్బాయి కూర్చొని, దేవరిషి నీకు 100,000,000 పాదాభివందనాలు. ఎందుకో తెలుసా? ఈ ప్రపంచంలో 84 లక్షల జీవరాశుల జన్మల తర్వాత వచ్చేటువంటి ఈ మానవ జన్మ నీ కారణంగా నాకు 5వ జన్మ మానవ జన్మ వచ్చింది. ఎందుకు వచ్చింది? అది కూడా ఎక్కడొచ్చింది? సాక్షాత్తుని సుఖభోగాలు అనుభవించేటువంటి రాజుల కుటుంబంలో వచ్చింది నాకు. అంటే అప్పుడు చీడపురుగా పుట్టింది ఆయనే, సీతాకొక చిలుకగా పుట్టింది ఆయనే, అడవిలో లేడిగా పుట్టింది ఆయనే, చివరికి దూడగా పుట్టింది కూడా ఎవరు? అంటే మానవ జన్మ అనేటువంటి దానికి సార్థకం ఎక్కడ ఉంటుందో మీరు చూడండి. ఇది భగవన్ నామస్మరణలో ఉంది. కాబట్టి మనము చేసేటువంటి ప్రతి విషయంలో కూడా మీరు భగవంతుని చూశారనుకోండి, ఇది భగవంతుడికి చెందుతుంది అనేటువంటి నమ్మకంతో మీరు కార్యం చేశారనుకోండి, ఇప్పుడు మనం ఇక్కడ ఒక ప్రకృతి ప్రేమికులాగా మన యొక్క ఆరోగ్యాన్ని చూస్తున్నాము, ఇటు స్వామి కార్యాన్ని చూస్తున్నాము. ఎందుకంటే మనకు ప్రకృతి మాత అని అంటున్నాం. మనం ఈ ప్రకృతిని మాతను కాపాడుకునేటువంటి దిశలో మన ఇంట్లో ఈ కాలుష్య నివారించే దిశలో మనం చేసేటువంటి కార్యం కూడా ఇది భగవంతుడి కార్యమే. కానీ మనం అనుకోవాలి ఇక్కడ. కాబట్టి ఆ నామస్మరణలో ప్రతి పనిని కూడా మీరు భగవంతుడి పేరు మీద చేయండి, ఆ సార్థకం మీకు లభిస్తుంది. కానీ మనిషి యొక్క జీవితం ఈరోజు ఎట్లా సాగుతుందో తెలుసా అండి? ప్రతి దాంట్లో స్వార్థమే. స్వార్థం లేనటువంటి వ్యక్తి లేడు. కానీ ఈ స్వార్థ నిస్వార్థాల మధ్యలో కూడా గాయంతి దేవా కిల గీత కాని ఆవు తనకంటూ ఏమీ ఆశించదండి. బహుశా ఇప్పుడు గోశాలలోకి వచ్చిన తర్వాత గడ్డిని మనం కొనుగోలు చేసి వేస్తున్నాము. కానీ పల్లెటూరులో ఎక్కడో అడవిలోకి వదిలిపెడితే అడవిలోకి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి ఫ్రీగా దొరికే ఆహారాన్ని తినొచ్చి మనకు స్వచ్ఛమైన ఆరోగ్యానికి ఉపయోగపడేటువంటి పాలన ఇస్తుంది. ఇక్కడ ఆవు ఏమైనా ఆశించిందండి మన నుంచి? గాయంతి దేవ కిలగీత కానీ తను ఏమీ ఆశించలేదండి. పూర్తిగా తను ఫ్రీగా దొరికింది తిని మనకు అన్ని ఆరోగ్యకరమైనటువంటి అవకాశాలను మనకి ఇస్తుంది. కానీ మనం ఈరోజు స్వార్థ నిస్వార్థాల మధ్యలో ఈరోజు కొట్టుమిట్టాడుతున్నాం. ఏదైనప్పటికీ ఎట్లుంటుందో తెలుసా అండి? నా పంట, నా పొలము, నా ఉద్యోగము, నా సద్యోగము, నా కుటుంబము, నా డబ్బులు, నా వ్యవహారము, ఇంకా సో అండ్ సో అట్లా వెళ్ళిపోతూ ఉంటాం. ప్రతి దాంట్లో నాది అనే పదం బదులు ఈ ప్రపంచంలో మనం మనిషిలాగా పుట్టినందుకు ఒక్క రకంగానైనా కానీ ఈ మనిషిగా పుట్టినందుకు సమాజం కోసం మనం ఏం చేస్తున్నాము అనేటువంటిది ఒక్క పాయింట్ ఆలోచించండి. ఆ సమాజం కోసం చేసేటువంటి పనే ఈ ప్రకృతిని మనము ఇంట్లో పెంచుకునేటువంటి ప్రకృతి పరమైనటువంటి ఆహారం కూడా నిస్వార్థమే అంటున్నాను నేను. దీంట్లో స్వార్థమేం లేదండి.
పరమహంస కనబడతాడు. సాక్షాత్తు తన యుద్ధానికి, హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఏదైతే తుల్జాపూర్ భవానీ దగ్గర తల్వార్ అందుకున్నటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ కనబడతాడు. నా ఆధ్యాత్మిక చింతనని ప్రపంచం మొత్తం ఈరోజు చూస్తారు. నా ఆధ్యాత్మిక చింతనని మీరు ఇప్పుడు ఇంతకుముందు ప్రారంభంలో మెడిటేషన్ చేశారు. మీరు స్వార్థంగా ఆలోచిస్తే మీకే, కానీ నిస్వార్థంగా ఆలోచిస్తే ఈ ప్రకృతికి కూడా లాభం. కాసేపు మీరు మాట్లాడకుండా ప్రశాంతంగా ఉన్నారు. మీరు ఆలోచించేటువంటి విధానంలో చూడండి. ఇక రెండవది నా సంస్కృతి ఆచార వ్యవహారాలు. నా సంస్కృతి ఆచార వ్యవహారాలు ఎంత గొప్ప అంటే రాయిని, రప్పని, చెట్టుని, చేమని ప్రతి దాన్ని కూడా భగవంతుడిలాగా పూజిస్తాం. దీంట్లో భగవంతుడు లేడు అనేటువంటిది లేనే లేదు. కుక్క కనబడితే మల్లన్న దేవుడు అంటాం, వేప చెట్టు కనబడితే ఇంకో భగవంతుడు అంటాం, తులసి మొక్కను పెట్టుకుని తులసి మాత అంటున్నాం, చివరికి మురికి నీటిలో కలిగేటువంటి పందిని కూడా వరాహమూర్తి అని మనం సంబోధిస్తున్నాం కదండి. ఇది నా సంస్కృతి. నా సంస్కృతి ఎంత గొప్పది అని అంటే ఒక స్త్రీతోనే ఈ విశ్వం ఉద్భవిస్తే అటువంటి స్త్రీకి ఇచ్చేటువంటి విలువ ఎక్కడ ఉంటుందో తెలుసా అండి? మాతృవత్ పరదారేష్ పరద్రవ్యాన్ని లోష్టం. ప్రతి స్త్రీని కూడా పెళ్ళయ్యేంత వరకు నాకు తల్లితో సమానమే చూడమంటుంది చూడండి. అది నా సంస్కృతి. ఎత్ర నారీంతు పూజంతే రమంతే తత్ర దేవత అని అంటారు. ఎక్కడైతే మహిళలు పూజించబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు అంటారు. అందుకే నా భారతదేశంలో మహిళ అని అంటే మాతృమూర్తి. అటువంటి మాతృమూర్తి పూజ జరుగుతుంది కాబట్టి ఇక్కడ భగవంతుని పూజిస్తారు. నా మాతృమూర్తికి వేసేటువంటి స్త్రీకి ఇచ్చేటువంటి గొప్ప సంస్కృతి ఎక్కడ ఉంది తెలుసా అండి? నాకు ప్రారంభం నుంచే ఉంది, నా ఇతిహాస వేదాల్లో ఉంది. మీరు చూడండి, లక్ష్మీ నరసింహస్వామి, భద్రాచల శ్రీరాముని దర్శనం చేసుకుంటే సీతారాముడు, లేకపోతే పార్వతీ పరమేశ్వరుడు, ఉమామహేశ్వరుడు, ఎక్కడైనా కానీ ఎవరి పేరు ఏంటంటే మార్పు అనేటువంటిది మన ఇంటి నుంచే ప్రారంభం చేద్దాము. ఈ ప్రకృతి ఒడిలో ప్రకృతి మాతలాగా స్వీకరించినప్పుడు, తల్లిలాగా మనం భావించినప్పుడు మన ఇంట్లో ఉపయోగపడేటువంటి చిన్న స్థలంలోనైనా మొట్టమొదటిది ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్కలు, రెండవది పువ్వుల మొక్కలు, రెండవది ఇంటికి సరిపడా కూరగాయల మొక్కలు. ఇది మనం స్వార్థం కోసం పెంచుకుంటున్నాము, మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాము. ఎవరైనా కానీ బ్రతకడానికి గాలి, నీరు ఎంత అవసరమో కొన్ని రోజుల తర్వాత ఆహారం కూడా అవసరమే. బయట ఉన్నటువంటి ప్రతి పరిస్థితి కూడా ఈరోజు కలుషితమే. కలుషితం లేనటువంటిది ఏది లేదంటున్నాను నేను. ప్రతిదీ కూడా కలుషితమే. అటువంటి కలుషిత రహస్యమైనటువంటి సమాజాన్ని మనం తీర్చిదిద్దాలి అనుకున్నప్పుడు మన నుంచే మనం ప్రారంభం కావాలి. ఆ ప్రారంభం అనేది మనకు సమయం ఉంటుంది. 24 గంటల సమయంలో కొంతమంది ఉద్యోగం చేసుకునేవాళ్ళు కావచ్చు, కొంతమంది వ్యాపారం చూసేవాళ్ళు కావచ్చు, కొంతమంది గృహిణీలు ఇళ్లలో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు. వీళ్లకు గోసేవ గతివిధి నుంచి మిమ్మల్ని కోరుకునేది ఒకటే, మీకున్నటువంటి సమయాన్ని కాదు, సమయాన్ని సర్దుబాటు చేసుకుని మనం ఈ పని చేయాలి. ఈ పని చేయడమే కాదు, పక్క వాళ్ళకు కూడా మనం అలవాటు చేయాలి. దీనికోసం మనం చేయాల్సిందల్లా రెండు పనులు. ఒకటి, గో ఆధారిత ప్రకృతిని కాపాడుకోవడం. మరి గోవును మనం సిటీలో పెంచుకోలేం కదా, గోశాలలు ఉన్నాయి. ఆ గోశాలలతో సంబంధం మీరు పెంచుకోండి. కనీసం ఇక్కడ ఆదివారం వచ్చిందనే కానీ ఏ పార్కు వెళ్ళాలి, ఏ సినిమాకి వెళ్ళాలి, ఏ రెస్టారెంట్కి వెళ్ళాలి, ఇదేనండి మన వ్యవహారం. కానీ మీరు ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి గోశాలల వైపు మీరు తిరగండి. పిల్లలకు గోవుతో మీరు సత్సంబంధాన్ని పెంచండి. గోవు దగ్గరికి వెళ్ళి మీకు మానసిక స్థితి ఏది ఉన్నప్పటికీ ఒక 10 నిమిషాలు మీరు గడిపిరండి. మీ మానసిక ఆందోళన తగ్గకపోతే నన్ను మీరు అడిగి నా ఫోన్ నంబర్ మీకు ఇస్తాను. గోవుతో ఒక 10 నిమిషాలు గడిపిరండి. ఎటువంటి కల్మషం ఉండదండి. తల్లి పాల తర్వాత శ్రేష్టమైనటువంటి ఈ గోవు ఈ సృష్టి ఉద్భవించక ముందు ఉద్భవించింది. అంటే మనిషి తిన్నటువంటి ప్రతి వ్యర్థం కూడా మలము రూపంలో బయటకు వస్తే గోమాత వదిలిపెట్టేదాన్ని మాత్రం గోమయము అని అంటాం. అంటే గోమయే వసతే లక్ష్మి. లక్ష్మి ఎక్కడ నివాసం ఉంటుందో మనకు తెలిసినప్పుడు ఆ లక్ష్మి మనం ఇంటి బయట ఉంచుతున్నాము, మనం మాత్రం ఇక్కడ ఉంటున్నాము. ఎంత దరిద్రం దాపురించిందంటే కాళ్ళకేసుకునే చెప్పులేమో ఏసీ గదుల్లో ఉంటాయి, కడుపుకు తినే తిండి మాత్రం రోడ్ల మీద దుమ్ములో ఉంటుంది. అదే మనం ఎందుకు ఇంట్లో పెంచుకోకూడదు? ఎందుకు ఆధారపడాలి? ఎందుకు డిపెండెన్సీ లైఫ్ కావాలి? మీరు ఒక్కసారి ఆలోచన చేసి కనీసం మన ఇంట్లోనైనా కానీ ఉన్న స్థలంలో ఒక్కొక్కటైనా కానీ పెంచే ప్రయత్నం చేయండి. అది గో ఆధారిత ఉత్పత్తుల కోసం పెంచే ప్రయత్నం చేయండి. గోవుని మనం కాపాడుకోకపోతే రాబోయేటువంటి కాలంలో ఈ సమాజం అనేటువంటిది కాదు, అసలు విశ్వంలో జనం అనేటువంటిది ఉండదు, అసలు ప్రజలు అనేటువంటి వాళ్ళు ఉండరు. కాబట్టి ఇంతకు ముందు 30 కోట్ల జనాభా ఉంటే ఈ దేశంలో 120 కోట్ల గోమాతలు ఉండేవి. అంటే ఒక్కొక్కరికి 4 ఆవుల చొప్పున ఉండేవి. కానీ ఇప్పుడు ఎంత ఉన్నాయో తెలుసా అండి? 142 కోట్ల జనాభాకి 20 కోట్ల ఆవులు మాత్రమే ఉన్నాయి. ఇది అంతరించిపోయింది అనుకోండి. ఇది అంతరించిపోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు అన్ని చేస్తున్నాయి. మనకు పాలకు అలవాటు చేశారు, హెచ్ఎఫ్ అండ్ జెర్సీ. ఈ 2 జాతులకు ఆవులకు సంబంధించి అసలు ఇవి ఆవులు కాదు, పశువులు. ఈ పశువుల యొక్క పాలు క్యాన్సర్ కి ఉత్ప్రేరకంగా పనిచేస్తాయి. కానీ మనము ఆవు పాలు ఎక్కువగా ఇస్తుంది కాబట్టి మనం ఆ పాలకు వెళ్తున్నాం.
మొన్న ఒక చిన్న బైఠక్లో ఇట్లనే మాట్లాడుతూ మీ ఇంట్లో పాలు ఉపయోగిస్తారా అని అడిగాను ఒక 10వ తరగతి విద్యార్థికి. ఉపయోగిస్తా ఉన్నాం. ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు? నందిని నుంచి తెచ్చుకుంటున్నాం. నందిని అంటే ఏంటి? కిరాణా దుకాణం. కిరాణా దుకాణం నుంచి ప్యాకెట్ తెచ్చుకుంటున్నాడు. ఇప్పుడైతే ఈ మధ్యలో మొన్ననే ఒక యూపీలో దొరికింది. ఎంతండి? 800 ml ఒక లిక్విడ్ తోని 800 ml ఒక లిక్విడ్ తోని 8000 లీటర్ల పాలు తయారు చేశాడు ఆయన. యూపీలో మొన్ననే దొరికింది. ఈ ప్యాకెట్లలో వచ్చేటువంటి పాలు అటువంటివి కావు అని మీరు ఎలా చెప్తారు చూడండి. కాబట్టి గోశాలలతో సంబంధం పెంచండి. గోశాలకు అప్పుడప్పుడైనా కానీ విజిట్ చేయండి. గోశాలలో దొరికేటువంటి పాలను మాత్రమే వాడండి. నేను ఒక వ్యవసాయదారుని అడిగాను, ఏమండి మీకు 10 ఎకరాలు ఉన్నాయి, 10 ఎకరాల్లో 1 ఎకరం మీరు గో ఆధారిత సేంద్రీయ వ్యవసాయం చేస్తే బాగుంటుంది కదా అని అంటే మాకు ఆదాయం తక్కువ వస్తుంది సార్. దీనికి దానికి ఆదాయం ఎంత తేడా ఉందంటే 30% ఎక్స్ట్రా ఉంది. దీంట్లో 100% వస్తుంది, దాంట్లో 70% వస్తుంది. మరి 70% లాభం కాస్త ఈ రోగాలమయమైనటువంటి పెస్టిసైడ్స్ యూజ్ చేసినటువంటి పదార్థాలు తినడం ద్వారా మీరు అనారోగ్యం పాలైతే ఆసుపత్రికి ఎంత ఖర్చు పెడుతున్నారు? దీనికంటే 4 ఇంతలు ఎక్కువ పెడుతున్నాం. మరి ఎక్కడ పోయింది ఇప్పుడు? కనీసం మీ ఇంటికి ఉపయోగపడేటువంటి వస్తువులనే కానీ మీరు అలవాటు చేసుకునేటువంటి ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే ఇది వినడమే కాదు, కనీసం అప్పుడప్పుడైనా కానీ ట్రైనింగ్ పర్పస్ మనం కలుద్దాం. ఓన్లీ గోమాత ట్రైనింగ్ పర్పస్ కలుద్దాం. ఎందుకంటే ఆవు పేడతోనే 150 రకాల వస్తువుల్ని తయారు చేయొచ్చు. ఈరోజు కార్తీక పౌర్ణమి కావచ్చు, దీపావళి కావచ్చు, ప్రమిదల్ని తయారు చేయొచ్చు, వినాయకుడి విగ్రహాలు తయారు చేయొచ్చు, ఇక్కడ 26 జనవరికి బ్యాడ్జీలు తయారు చేయొచ్చు, రక్షాబంధన్కి రాఖీలు తయారు చేయొచ్చు. ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కాబట్టి గొబ్బెమ్మలు ఈ రోజు మార్కెట్ లో వస్తున్నాయి. ఆవు పిడికలు ఇంట్లో సంసిద్ధం చేసుకోవచ్చు. మీరు తయారున్నారంటే చెప్పండి, నేర్పించడానికి గోసేవ తయారుంది. మీరు రెడీ ఉన్నారా? వినబడట్లేదు కదా? ఉన్నారా? చాలా సంతోషం. శిల్పాచార్య చెల్లమ్మ గారి ఆల్రెడీ తయారు చేస్తున్నారు. వారికి గోసేవ నుంచి చాలా చాలా ధన్యవాదాలు. కూర్చోండి. మీ అందరికీ ప్రసాదం ఉంది, ప్రకృతి ప్రసాదం. అందరు తీసుకొని వెళ్ళాలి, లేకపోతే శ్రీదేవమ్మ గారు గోమాత ఒప్పుకోరు. పెద్దలు వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇచ్చి మనలో స్ఫూర్తి నింపినందుకు మనకు ప్రత్యేక ధన్యవాదాలు. అందరి పక్షాల నుంచి శాంతి మంత్రం చెప్పుకుందాం, తర్వాత మిగతా విషయాలు చెప్తాను. అందరూ ఒకసారి మెడిటేషన్ ఎలా కూర్చున్నారో చెప్పులు విప్పి దయచేసి మళ్ళీ అలాగో కూర్చొని కళ్ళు మూస్తాం. బ్యాక్ బోన్ స్ట్రైట్, క్లోజ్ యువర్ ఐస్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావతీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. सर्वेभ्य नमस्कारः. जय गो माता की, गो माता की, భారత్ మాతా की. మీరు కూడా చేయొచ్చు. దానికి అమౌంట్ ఏముండదు, ఎలాంటి ఖర్చు అసలు. 10 కుర్చీలు 10 మంది మనుషులు ఉంటే సరిపోతుంది. మిగతాయి మేము అనగాలంటే మేము తీసుకొస్తాం. సో మనం వస్తున్న సందర్భంగా ఆతిథ్యం అమ్మ ఈరోజు పెద్దలకు తర్వాత మనందరికీ కొన్ని ప్రసాదాలు ఇచ్చారు. అవి తీసుకురావాల్సిందిగా మిత్రులను కోరుచున్నాను. చిన్న ఇలాంటి సన్మానాలు సత్కారాలు స్వీకరించారు, కానీ మన వంతుగా బిగ్ క్లాప్స్. మార్గశిర మాస సందర్భంగా లక్ష్మీ తులసి. అదేవిధంగా వెంకటేశ్వర సార్కి కాలనీ అసోసియేషన్ పెద్దలు ప్లీజ్. ఉన్నాయి బిగ్ క్లాప్స్. తులసి అవి కూడా తీసుకురండి. కైలాజీ మన జిల్లా గోసేవ ప్రముఖ వారు. సో వారిని కూడా భరోసా
ఆల్రెడీ ఇక్కడ లైవ్ సదస్సు జరుగుతుంది, ఇక్కడ గూగుల్ మీట్ నడుస్తుంది. స్టార్ట్ అయితే అయితే అన్ని అందరికీ ఉంది. తులసి దయచేసి అందరు తీసుకెళ్ళండి. అదేవిధంగా అమ్మ సీడ్స్ కూడా ఉన్నాయి కదా, సీడ్స్ కూడా ఉన్నాయి మీకు. ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేశం కొరకు ధర్మం కొరకు మా వెంట మీరు అందరూ ఉంటారని ఆశిస్తున్నాము.